హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ప్రసాదం రెసిపీని చేయబోతున్నాము. ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే 3 ప్రసాదం రెసిపీని చేస్తున్నాము. మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకోవాలి. మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలో నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత రిండా ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను గంజి అంపుతున్నాను కాబట్టి రెండుగా నీళ్లు వేస్తున్నాను. ఒకవేళ మీరు గంజి అంపకపోతే 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు వేసి స్టవ్ పైన పెట్టేసి మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటామో అలా వండేసుకోవాలి. ఈలోపు మనం చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పులిహోర కోసము మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. ఇవి కూడా వీటితోటే ఇలా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి. వీటిని ముందుగా ఎందుకు వేయలేదంటే వాటితో పాటు వేస్తే అవి సరిగ్గా వేగవు. అందుకని వీటిని వేరేగా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి. మరీ పౌడర్లా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ మన అన్నం కూడా రెడీ అయిపోయింది కదా. ఇందులోంచి మనము ముందుగా పులిహోర కోసము ఎంతైతే అవసరం ఉంటుందో అంత మనం పులిహోర కోసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ రైస్ని చల్లారనిద్దాము. అలాగే దద్దోజనం కోసం కూడా మనకి ఎంత అవసరం ఉంటుందో అంత రైస్ తీసుకోవాలి. దీనికోసం మనకు రైస్ కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి రైస్ వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా చెంబుతోటి స్మాష్ చేసి తీసుకోవాలి. అప్పుడు రైస్ అన్నది కాస్త మెత్తబడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం పెరుగుని మిక్స్ చేసుకుందాము. ఇందులో వేసుకునే పెరుగు ఫ్రెష్గా తీయగా ఉండేలా చూసుకోవాలి. 1/2 కప్పు వరకు పెరుగు, అలాగే టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు పాలని వేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బెల్లపన్నం కోసము ఒక ఇత్తడి గిన్నె తీసుకొని అందులోకి మనకి ఎంతైతే బెల్లపన్నం అవసరం ఉంటుందో అంత రైస్ని తీసుకోవాలి. అయితే బెల్లపన్నం మెత్తగా ఉండాలి కాబట్టి ఈ రైస్ అన్నది మనకి పొడి పొడిగా వచ్చింది కదా, అందుకని ఇందులోకి 1 గ్లాసున్నర వరకు నీళ్లు వేసి ఈ రైస్ అన్నది మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరి రైస్ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి రైస్ని ఇంకో పక్క స్టవ్ పైకి షిఫ్ట్ చేసి ఇప్పుడు మనము పులిహోర ప్రిపేరింగ్ని చూద్దాము. కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు ఇవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు, అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఇందులో 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలు చక్కగా వేగటానికి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పల్లీలు చక్కగా వేగిపోతాయి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే చూడండి పల్లీలు ఎంత బాగా వేగిపోయాయో. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. పులిహోరలో ఇంగువ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిక్కటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ముందుగానే తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఉప్పు రైస్కు తగినంత వేసుకోవాలి. మనము పులిహోర ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఉప్పును వేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు మనము బెల్లపన్నాన్ని చూద్దాము. చూడండి, మనం వేసుకున్న నీళ్ళన్నీ ఇంకిపోయి అన్నం కూడా చక్కగా మెత్తబడిపోయింది కదా. ఇలా అన్నం పూర్తిగా మెత్తబడ్డ తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకొని ఈ బెల్లము ఇంకా నీళ్లు వదులుతుంది కదా, ఆ నీరంతా ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు మనము మళ్ళీ పులిహోర చూద్దాము.
చూడండి పులిహోర పులుసు అంతా చిక్కబడిపోయింది కదా. ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులుసుని కొద్దిగా చల్లారనివ్వాలి. పులుసు చల్లారిన తర్వాత అప్పుడు మనం అన్నంలోకి కలుపుకోవాలి. మళ్ళీ మనము బెల్లపన్నాన్ని చూద్దాము. చూడండి బెల్లమంతా కరిగిపోయి మళ్ళీ నీరుగా అయింది కదా, అదంతా ఇనికిపోయేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి ఇక్కడ నీరంతా ఇనికిపోయింది. లాస్ట్లో ఫైనల్గా ఇలాచి పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి లాస్ట్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసుకుందాము. ఒక చిన్న గరిటె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని బెల్లపన్నంలోకి వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసుకొని బెల్లపన్నంలో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. ఇక మన బెల్లపన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్నే గూడన్నం అని కూడా అంటారు. ఇక మూత పెట్టేసి బెల్లపన్నాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము దద్దోజనం కోసము తాలింపు వేసుకుందాము. అదే గరిటెలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల మనకి పచ్చిమిర్చిలు ఎండుమిర్చిలు వేసుకోవాల్సిన అవసరం లేదు. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే సరిపోతుంది. కలర్ కూడా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా తగినంత ఉప్పు వేసి మరోసారి కలిపేసుకోవాలి. ఇక మన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పులిహోర కలిపేసుకుందాము. ఇక్కడ మన పులిహోర పులుసు అయితే చల్లబడిపోయింది. ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ పులిహోరని స్పూన్తో కలుపుకుంటే సరిగ్గా మిక్స్ అవ్వదు. అందుకని చేతులని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా చేత్తోటే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులిహోర మసాలాని వేసుకోవాలి. అదేనండి మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా పులిహోర పొడి, దాన్ని వేసుకోవాలి. అయితే ఈ పులిహోర పొడిని రైస్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను కదా, మీకు రైస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ పొడి వేసుకోవాలి. ఇక ఫైనల్గా పులిహోర కూడా రెడీ అయిపోయింది కదా, అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ముందుగా గూడన్నాన్ని ఈ విధంగా చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. అలాగే పులిహోర అలాగే దద్దోజనం కూడా. చూశారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ఒకే రైస్ తోటి 3 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. మరి ఈ వరలక్ష్మి వ్రతానికి మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేయండి. తక్కువ టైంలోనే 3 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి. మరి ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా 3 కానీ 5 కానీ 9 కానీ అలా పెడుతూ ఉంటారు. ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు ప్రసాదాలు చేసి పెట్టండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.